నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఆ పరమేశ్వరుడి కరుణా కటాక్షాలు మనందరిపై నిత్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. నమస్కారం అమ్మా. అమ్మ నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. అమ్మ మీకు శివరాత్రి శుభాకాంక్షలమ్మా. మీకు కూడా, ప్రేక్షకులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. అమ్మ చాలా పండుగలలోని తగులు మిగులు లాంటిది వస్తూ ఉంటుంది కదా. పండగ కొంతమంది ఈ రోజు అంటారు, మరి కొంతమంది రేపు అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే శివరాత్రికి ఏ తిథిగా చూసుకోవాలంటారమ్మా మనము? తిథి నిర్ణయం ఎలా చేసుకోవాలి? తిథి నిర్ణయం అంటే దీనికి మనకి ధర్మసింధులో కనిపించేటువంటి విషయం ఏమిటంటే నిశీ సమయానికి, అంటే నిశీ సమయానికి మనకి చతుర్దశి తిథి ఉండాలి. అంటే నిశీ సమయాన్ని మనం ఎలా నిర్ణయిస్తాం? అర్ధరాత్రి నిశీ వేళ మనకి నిశీరాత్రి అంటారు దాన్ని. దీనికి ఏమిటంటే నిశీ సమయాన్ని ఎలా నిర్ణయించాలి అంటే సూర్యాస్తమయం తర్వాత మనకి 14 గడియలు గడిచిన తర్వాత 2 గడియలు నిశీ సమయంగా మనకి చెప్తారు, నిశీరాత్రిగా చెప్తారు. అయితే గడియలు అంటే ఈ రోజుల్లో అందరికీ తెలియదు కదా. ఈ రోజు మనకి ఉదాహరణకి తీసుకోవాలి అంటే సాయంత్రం 6:07 సూర్యాస్తమయం జరుగుతోంది. ఈ సూర్యాస్తమయం నుంచి లెక్క పెట్టుకొని 14 గడియలు అంటే 5:36 మనం కలుపుకోవాలి. అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ రాత్రి 11:43 మొదలయ్యి 12:01 వరకు మనకి నిశీరాత్రిగా చెప్పబడింది. అంటే ప్రతిసారి ఈ విధంగానే ఉంటుంది అనేటువంటి నియమం ఏమీ లేదు. ఎప్పుడైనా సరే అప్పుడు వచ్చేటువంటి సూర్యాస్తమయ సమయానికి 14 గడియలు కలుపుకోవాలి. అంటే ఒక గడియ 24 నిమిషాలు. ఇవన్నీ లెక్క వేసుకోవడం చేత కాదు కదా. మనకి సూర్యాస్తమయ సమయం పంచాంగాల్లోనూ, క్యాలెండర్స్లోనూ, డైలీ పేపర్స్లోనూ, ఛానల్స్లో అన్నిట్లలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ సూర్యాస్తమయ సమయానికి 5:36 కలపండి. అక్కడి నుంచి 48 నిమిషాలు మనకి నిశీరాత్రిగా చెప్పబడింది. ఆ సమయానికి చతుర్దశి తిథి ఉండాలి. ఓకే, లేకపోతే మనకి శివరాత్రి ఆ రోజు కాదు. మరి శివరాత్రిని మీరు ఎలా నిర్ణయిస్తారు? చతుర్దశి తిథి ఎప్పుడు ఉండాలి? ఒక్కోసారి మీరు అన్నట్టు తగులు మిగులు అన్నారు ఇందాక. ఒక్కోసారి ఏమవుతుంది, ఈవేళ ఉదయం ప్రారంభమయ్యి రేపు ఉదయం వరకు ఉంటుంది. అప్పుడు పూర్ణతిథిగా ఉన్నట్టు కాబట్టి ఆ రోజే చేసుకుంటాం. ఒక్కోసారి ఏమవుతుంది, సాయంత్రం ప్రారంభమై నెక్స్ట్ డే సాయంత్రం వరకు ఉంటుంది. మరొకసారి ఏమవుతుంది, రాత్రి మొదలవుతుంది. ఇప్పుడు మనం ఏమనుకున్నాము, 14 గడియలు కావాలి. అలా నిశీ సమయం అయినాక, నిశీరాత్రి అయ్యాక, రాత్రి ఈవేళ ఒకవేళ మనకి 12 వరకు, 12:01 వరకు నిశీరాత్రిగా చెప్పుకున్నాం. 12:01 తర్వాత లేదా 12:30కి 1 చతుర్దశి తిథి వచ్చింది అనుకోండి, ఇవాళ చేయకూడదు, రేపు చేయాలి. కానీ ఈ రోజు మనకి ఉంది కాబట్టి ఈవేళ శివరాత్రి. అంటే ఒక్కో సంవత్సరం ఒక్కో రకంగా అవకాశం ఉంటుంది. ఓకే అమ్మ, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, మాలతి అనే కాలర్, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. మాలతి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం అండి. జూన్ 16, 1984 రాత్రి 9:55 సికింద్రాబాద్ లో పుట్టారు. అలాగే మీరు రిజిస్టర్ చేసుకునే సమస్య మ్యారేజ్ కోసం కదండి? ఓకే, మేడం తో మాట్లాడండి. నమస్తే మేడం. చెప్పండి మేడం, మ్యారేజ్ గురించి ఇంకా ఫ్యూచర్ గురించి మేడం తెలుసుకోవాలని. మ్యారేజ్ కి సంబంధాలు చూస్తున్నారా మరి మీరు? చూస్తున్నారు మేడం. ఎన్ని చూసినా కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. ప్లస్ సంబంధాలు కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. వచ్చినాయన్ని కూడా క్యాన్సిల్ అవుతున్నాయి అన్నమాట. వచ్చినాయన్ని క్యాన్సిల్ అవుతున్నాయా? ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయి? కొంతమంది నచ్చట్లేదని, ఇంకొన్ని జాతకాలు కలవట్లేదు అని. మరి కళ్యాణ ఘడి కూడా రావాలి కదా, రావాలా? అదే మళ్ళీ కళ్యాణ ఘడి కూడా రావాలి కదా. ఈ సంవత్సరం జూన్ తర్వాత వివాహం అవుతుంది. మీరేం కంగారు పడే అవసరం లేదు. జూన్ తర్వాత బహుశా నియర్ లో దగ్గరగా మీకు కావాల్సిన వాళ్ళ సంబంధం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఓకే, అలాగే ఫ్యూచర్ గురించి కూడా అడిగారమ్మా.
ఫ్యూచర్ గురించి అంటే ఏమిటి? చదువా, ఉద్యోగమా, దేని గురించి మీరు అడుగుతుండేది? ఫ్యూచర్ అంటే ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉంటుందని. వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుందనే? మ్యారేజ్ లైఫ్. మ్యారీడ్ లైఫ్ బాగానే ఉంటుందమ్మా, మీరేం కంగారు పడేటువంటి అవసరం లేదు. జాతకం బాగానే ఉంది, విడిపోయే యోగాలు ఏం కనిపించటం లేదు. మీ సమయం కరెక్ట్ అయితే మాత్రం జాతకంలో దోషాలు ఏం కనిపించటం లేదు. ఓకే, మరి విన్నారు కదండి, మీరు అనుకున్నట్టుగానే ఈ సంవత్సరంలోనే మీ మ్యారేజ్ అవుతుంది. మరి దానికి తగ్గట్టుగానే ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మా, అయితే మరి ఒకవేళ చతుర్దశి తిథి ఈ రోజు రాత్రి 12 గంటలు కనుక వచ్చింది అనుకోండి, మనం ఏ విధంగా లెక్క చూసుకోవాలి? ఎప్పుడు మనం శివరాత్రి జరుపుకోవాలంటారు? ఎప్పుడైనా లెక్క ఏమిటంటే మనకి నిశిరాత్రికి చతుర్దశి తిథి ఉండాలి. ఈ రోజు ఉంది మనకి. ఈవేళ ప్రేక్షకులు ఎవరికి కూడా అనుమానం అక్కర్లేదు. ఈ రోజు అయితే ఈవేళ శివరాత్రి. కానీ తిథిని మనం ఎలా నిర్ణయించాలి అంటే చాలా రకాలుగా చాలా మంది ఈవేళని రేపని వాదులాటలు చేసుకుంటూ ఉంటారు కదా. అందుకని స్టాండర్డ్ గా ఉండేటువంటి పంచాంగం తీసుకుని, లేదా తిథి ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళింది అనేటువంటిది పంచాంగంలో మనకి క్లియర్ గా కనపడుతుంది. సూర్యాస్తమయ సమయానికి 14 గడియలు అంటే 5 గంటల 36 నిమిషాలు కనుక్కోండి. అప్పుడు ఆ సమయానికి ఆ తర్వాత 48 నిమిషాలు కూడా చతుర్దశి తిథి ఉందనుకోండి. ఆ రోజే అంటే ఏ రోజు రాత్రి నిశిరాత్రికి అంటే సూర్యాస్తమయం తర్వాత 5 గంటల 36 నిమిషాల తర్వాత 48 నిమిషాలు చతుర్దశి తిథి తప్పనిసరిగా ఉండాలి. అది ఏ అర్ధరాత్రికి ఉంటే ఆ రోజు మాత్రమే శివరాత్రి అవుతుంది. నిశిరాత్రి అన్నారు కదా, దీని ప్రత్యేకత ఏంటంటారు? నిశిరాత్రి రోజు శివుడి మీద కాసిని నీళ్లు పోసి ఒక్క మారేడు దళం నిశీదళం పెట్టాలి అంటారు. ప్రత్యేకమైనటువంటిది. మొత్తం శివరాత్రి పూజ చేయకపోయినా కనీసం నిశిరాత్రి శివుడికి నిశీదళం పెట్టాలి అని చెప్తారు. అంటే నిశీదళం అంటే మనకి బిల్వపత్రం లాగా ఒక ఆకు లాంటిదే నిశీదళం అమ్మ. మరి నిశీదళం అంటే? ఇలాంటి సందేహం చాలా మందికి కలగవచ్చు. అంటే నిశిరాత్రి శివుడికి పెట్టేటువంటి మారేడు దళాన్ని నిశీదళం పెట్టడం అని వాడుక భాషలో అంటారు. ఓకే, నిశీదళం అంటే మనకి నిశీదళం అనేటువంటిది ఒక దళం, పత్రి, గరిక, మారేడు పత్రి లాగా ఒక వేరే ప్రత్యేకమైన పత్రి కాదు. నిశిరాత్రి నిశీ సమయంలో ఈశ్వరుడికి పెట్టేటువంటి మారేడు పత్రి, మారేడు దళాన్ని నిశీదళం సమర్పించడం అంటారు. ఓకే అమ్మ, మరి శివరాత్రి రోజు పూజ ఏ విధంగా చేయాలంటారు? శివరాత్రి రోజు పూజ చేయాలి. శివరాత్రి వ్రతం అంటారు దీన్ని. అసలు ఇది వ్రతంగా చేయాలి అని అనుకునేటువంటి వాళ్ళు త్రయోదశి రోజే వ్రతం ప్రారంభం చేయాలి. అంటే ముందు రోజే సంకల్పించుకోవాలి, ఏకభుక్తం చేయాలి, రాత్రి భోజనం చేయకూడదు. నియమనిష్టలన్నీ మనం అన్నిటికీ కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా, బ్రహ్మచర్యం చేయటం, దీక్ష అలా పాటించాలి. శివరాత్రి రోజు తెల్లవారుజామున అభ్యంగన స్నానం పనికిరాదు, మామూలు తల స్నానం చేయాలి. వీలైనంత వరకు చన్నీళ్లతోనే స్నానం చేయాలి. శివరాత్రి రోజు గంగా లాంటివి ఏవైనా ఉంటే అక్కడ వెళ్ళి చేయటం విశేషం. గంగా స్నానం చాలా విశేషమైనటువంటిది శివరాత్రి రోజు. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లో నిత్యం చేసుకునేటువంటి పూజ నిత్య అనుష్ఠానాలు ఏమి ఉంటాయో ఆ పూజలన్నీ చేసుకున్న తర్వాత ఈశ్వరుడి దగ్గర సంకల్పం చెప్పుకోవాలి. ఈశ్వర, ఈ రోజు నేను శివరాత్రి వ్రతం చేయాలనుకుంటున్నాను, నిర్విఘ్నంగా కొనసాగించమని చెప్పేసి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత నిత్యం కార్యక్రమాలు ఏమున్నాయో అవి చేసుకుని సాయంత్రం సూర్యాస్తమయ సమయానికి స్నానం చేసి పరిశుద్ధులై, పురుషులైతే రుద్రాక్షలు వేసుకుని భస్మధారణ చేసి శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపారాధన చేసి శివుడికి 4 జాముల్లోనూ ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు చేసుకోవాలి. ఓకే, 4 జాముల్లో అభిషేకాలు. దీని గురించి మాట్లాడుకోబోయే ముందుగా సతీష్ కుమార్ అనే కాలర్ లైన్ లో ఉన్నారమ్మా, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. సతీష్ కుమార్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం అండి. ఓకే మేడం. జూలై 4, 1980 మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలో. అవునండి. ఓకే, మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య వివాహం కోసం కదండి? అవునండి. ఓకే, డీటెయిల్ గా మాట్లాడండి మేడం తోటి. నమస్కారం అండి. చెప్పండి. ఇది మా బ్రదర్ అండి. అసలు మ్యారేజ్ అసలు సెటిల్ అవ్వట్లేదండి. నాకు 3 years నుంచి ట్రై చేస్తున్నాం. అలైన్స్ వస్తుంది కానీ వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతున్నాయి. అసలు ఇప్పుడైతే అసలు కూడా రావట్లేదు. మినిమం 3 years నుంచి ట్రై చేస్తున్నాం ఈయన మ్యారేజ్ కోసం. ఇతనికి 2015 జూన్ తర్వాత ఎటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి తోడు వివాహ స్థానాధిపతికి కొన్ని దోషాలు కనిపిస్తున్నాయి. పాపగ్రహాలు 2 కలిసి ఉన్నాయి. దీనికి ఏమిటంటే మంగళవారం, శనివారం కూడా ప్రదోష వ్రతం చేయమనండి. ఆ తర్వాత అతని పేరు మీద కన్యా పాశుపత మంత్రంతో ఈశ్వరుడికి అభిషేకం చేయించండి. అలా చేస్తే ఆ తర్వాత వివాహం అవుతుంది. అతని జన్మ నక్షత్రం రోజు ప్రత్యేకంగా చేయించండి, ఉత్తరాభాద్ర నక్షత్రం రోజు.
ఓకే అండి, మరి విన్నారు కదా మేడం చెప్పిన రెమెడీస్ అన్ని కూడా చేయించండి, మరి తొందరలోనే వివాహం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే మనం 4 జాములు కూడా చేసుకోవాలి ఈ పూజ వ్రతం అని చెప్పేసి అన్నారు కదా, అయితే మరి ఆ పూజ కూడా ఏ విధంగా చేయాలి, ఆ 4 జాములు మనకు ఎలా తెలుస్తాయంటారు? 4 జాములు ఎలా తెలుస్తాయంటే సూర్యాస్తమయ సమయం నుంచి సూర్యోదయం వరకు ఉండేటువంటి రాత్రి సమయాన్ని 4 భాగాలుగా చేయండి. ఒక్కొక్క భాగంలో చేసేటువంటిది అనమాట, ఒక్కో జాముగా చెప్తారు. ఒక్కో జాములో ఒక్కో రకంగా ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు, ప్రత్యేకమైనటువంటి పువ్వులు, అవన్నీ మనం నిన్న గోపురంలో చెప్పుకున్నాం మనం. ఆ విధంగా 4 జాముల్లో కూడా శివుడికి ప్రత్యేకంగా అభిషేకాలు, అర్చనలు, నైవేద్యాలు అనేవి ప్రత్యేకంగా ఉన్నాయి. 4 జాములు చేయలేనటువంటి వాళ్ళు, అందరూ 4 జాముల్లో ప్రత్యేకంగా చేయలేకపోవచ్చు కదా. అలా చేయలేనటువంటి వాళ్ళు ఏమిటంటే తెల్లవాళ్ళు కూడా కూర్చుని అందరూ సామూహికంగా కానీ లేదా ఇంట్లో కానీ కూర్చుని శివుడికి అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకం చేస్తూ ఉండండి. నమశివాయ మంత్రంతో కానీ, రుద్రంతో కానీ, రుద్రాభిషేకం కానీ శివుడికి తెల్లవార్లు చేసినా కూడా విశేషమే, లేదా మారేడు పత్తితో అర్చనలు చేసినా కూడా విశేషమే. అయితే శివుడికి రుద్రాభిషేకం అన్నారు కదా, మరి గుళ్ళల్లో అంటే శివరాత్రి రోజు ఫుల్ బుక్ అయి ఉంటాయి, అసలు రష్గా ఉంటుంది కాబట్టి మరి ఇళ్లలో మనం చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు. అంటే చాలా మందికి ఇళ్లలో కూడా శివలింగాలు ఉంటాయి. శివలింగాలు లేనటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ శివరాత్రి వచ్చిందంటే ప్రతి ఒక్కరికి కూడా శివుడికి అభిషేకం చేసుకోవాలని మనసు తహతహలాడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మట్టితో, మనం వినాయకుడిని చేస్తాం కదా, అలా బంక మట్టితో శివలింగాన్ని చేసి లేదా విభూతితో అయినా సరే గట్టిగా శివలింగాన్ని తయారు చేసి దానికి కూడా అభిషేకం చేసుకోవచ్చు. ఇది ఏమిటంటే అందరూ ఒక దగ్గర కూర్చుని చేసుకున్నా కూడా విశేషమే, లేదా ఎవరికి వాళ్ళ ఇంట్లో కూడా రుద్రం చెప్పుకుని రుద్రాభిషేకం చేసుకుంటే విశేషం. మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేస్తే మహావిశేషం. ఆ విధంగా అభిషేకం చేసుకోవచ్చు. అది వీలు కానటువంటి వాళ్ళు ఎవరైనా శివపంచాక్షరి మంత్రంతో కూడా చేసుకోవచ్చు. అయితే మరి గుళ్ళల్లో అయితే బ్రాహ్మణు మంత్రాలు చదువుతూ ఉంటారు, మంత్రోక్తంగా మనం చేసుకోవచ్చు, కానీ ఇళ్లలో అయితే మరి మనకు కష్టం కాబట్టి మంత్రాలు ఏదైనా సీడీ పెట్టుకుని మనం అలా అభిషేకం చేసుకోవచ్చు అంటారా? ఎలా వీలైతే అలా ఈశ్వరారాధన చేయండి. ఈశ్వరారాధన ముఖ్యం, మనసు ఈశ్వరుడి మీద ఉండడం ముఖ్యం. మీకు బ్రాహ్మణులు దొరకలేదు, ఇంట్లో మీకు వీలు కాలేదు, అలాంటప్పుడు క్యాసెట్ పెట్టుకొని కూడా మీరు హాయిగా ఈశ్వరుడికి చేసుకోవచ్చు. క్యాసెట్లో మీకు మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి, మీరు ఈశ్వర నామాన్ని జపిస్తూ ఈశ్వరుడి మీద పంచామృతాలు, పాలు లేదా నీళ్లు, మీకు ఏది వీలైతే అది, పరిశుభ్రమైనటువంటి గంగ నీళ్లు లేదా పరిశుభ్రమైనటువంటి కలశంలో పెట్టినటువంటి నీళ్లు, అవి పోస్తూ ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవచ్చు. ఓకే అమ్మ, మరి ఉపదేశం లేని వాళ్ళు ముఖ్యంగా సో ఏ మంత్రంతో పూజిస్తే మంచిది అంటారు శివుడిని? మీకు వచ్చినటువంటి సందేహం చాలా మందికి రావచ్చు. బ్రాహ్మడి చేత దేవాలయంలో, శివాలయంలో రుద్రం చెప్తుంటే అభిషేకం చేసుకోవడం విశేషం. అలా అని చేయలేని వాళ్ళంతా కూడా ఏదో తక్కువ చేశామని బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఈశ్వరుడికి మనస, వాచ, కర్మణ ఎవరు వారికి వారు సమర్పించుకుంటే అదే గొప్పది. అందుకని లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇంట్లో క్యాసెట్ పెట్టుకొని కూడా చేయొచ్చు. ఈశ్వరుడి స్తోత్రాలతో చేయవచ్చు, మహిమ్న స్తోత్రంతో చేయవచ్చు, రుద్రంతో చేయవచ్చు, సీడీ పెట్టుకుని చేయవచ్చు. అది లేదు, మీకు మీరు ఏదైనా ఒక మంత్రం చెప్పాలి అనుకుంటారు కదా, ఉపదేశం ఉన్న వాళ్ళందరూ కూడా శివపంచాక్షరి మంత్రంతో కానీ, మృత్యుంజయ మంత్రంతో కానీ చేయొచ్చు. ఇంకా మనకి శివపురాణంలో కనిపించేటువంటిది పురుష సూక్తంతో కూడా చేయొచ్చుట. అంతేకాదు, ఇవేవి రావు, మాకు ఉపదేశాలు లేవు, మాకేమీ చేత కాదు అనుకుంటే హాయిగా శివాయ నమః, శివాయ నమః మనకి శివపురాణంలో కనిపిస్తుంది. అసలు ఏ ఉపదేశం లేనటువంటి వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, బాలలు, పిల్లలు, స్త్రీలు, పురుషులు, పూర్వ సువాసినులు, సర్వజనులు, సకల జనులు కూడా శివాయ నమః అనేటువంటి నామాన్ని ఉచ్చరిస్తూ ఈశ్వరుడికి నీళ్లు పోసుకుంటే మహావిశేషం. రుద్రాభిషేకం చేసినటువంటి వాళ్ళకి ఎలాంటి ఫలితం వస్తుందో, మనసా వాచ కర్మణ ఈశ్వరుడి మీద మనసు పెట్టి శివాయ నమః అనే నీళ్లు పోసిన వాళ్ళకి కూడా అలాంటి ఫలితమే వస్తుంది. ఓకే అమ్మ, శివుడికి ఎక్కువగా మారేడు పత్రితో బిల్వ పత్రాలు అని చెప్పేసి అంటారు, పూజిస్తూ ఉంటారు, ఇష్టమైనవి కూడా అంటారు. మరి ముఖ్యంగా ఈ మారేడు పత్రికున్న ప్రాముఖ్యత ఏంటంటారు, ఎందుకు పెడతారంటారు శివుడికి? శివుడికి మారేడు ఎందుకు పెట్టాలి అంటే అసలు మనకి శివపురాణంలో కనిపించేటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం ఏమిటో తెలుసా? మారేడు చెట్టు అంటే మహాదేవ స్వరూపంగా చెప్తారు, అంటే శివుడి స్వరూపంగా చెప్తారు. అందుకని శివుడికి ఇది తప్పనిసరిగా పెట్టాలని మనకి బిల్వాష్టకంలో ఎంత విపులంగా ఉంటుంది. అసలు ఆ 3 ఆకులు దేనికి ప్రతీకలు, మనకి త్రిగుణాలకి, తర్వాత త్రిజన్మ పాప సంహారం చేసేటువంటిదని, ఒక్క బిల్వం పెడితేనే ఎన్నో రకాలుగా మనకి పాపం పోతుందని, తర్వాత సాలగ్రామ దానం చేసినట్టు ఫలితం వస్తుందని, కన్యాదానం చేసిన ఫలితం వస్తుందని,
కాశీలో కాలభైరవ దర్శనం చేసినటువంటిది వస్తుందని ఎన్ని రకాలుగా చెప్తారు. అవును. అంటే ఒక్క బిల్వం శివుడి మీద పెడితే ఐశ్వర్యప్రదమైనటువంటిది, అది శివస్వరూపమైనటువంటిది. ఇంకా ఏం చెప్తారంటే అసలు మారేడు మనకి అన్ని చోట్ల కూడా, నగరాల్లో కూడా ఈ రోజుల్లో శివరాత్రి వచ్చిందంటే మనకి అందరికీ లభ్యం అవుతోంది. కానీ లభ్యం కానటువంటి పరిస్థితి ఉంటేట పూజ చేసినటువంటి తీసినటువంటి దళమైనా పర్వాలేదు, నిన్న శివుడికి పూజ చేసాం, ఆ దళాన్ని తీసేసాం, దాన్ని కడిగి మళ్ళీ అయినా పెట్టచ్చుట. అయితే పురుగు పట్టనటువంటిది, ఛిద్రాలు లేనటువంటిది, మనకి బిల్వాష్టకంలో కూడా అఛిద్రై కోమలై శుభై అంటారు. ఛిద్రాలు లేనటువంటిది, పురుగు కొరకనటువంటిది, కోమలంగా లేనేతగా ఉండేటువంటి దళం విశేషమైనటువంటిది. కానీ శివరాత్రి రోజు మీకు అలా ప్రత్యేకంగా దొరక్కపోతే పాతవి పెట్టినవి సరే, అవి కాదు ఎండిపోయింది, చూర్ణం అయిపోయింది, చాలా రోజులు ఎక్కడో డబ్బాలో పెట్టేశాం, దొరకలేదు, ఇప్పుడు ఎక్కడ మనకి దొరకట్లేదు, అలాంటి దళాన్ని కడిగి దాని చూర్ణం శివుడి మీద వేసినా కూడా దళం పెట్టినటువంటి పుణ్యం వస్తుందిట. అంటే శివుడికి మారేడు దళం ఎంత విశిష్టమైంది, ఎంత ఇష్టమైంది అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఓకే అమ్మా, మంజీర్ అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాము. వీళ్ళది ప్రశ్న జాతకం అమ్మా. హలో నమస్కారం అండి. మంజీరా పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఓకే, మీది ప్రశ్న జాతకం అండి. అయితే మీరు జాబ్ గురించి అడగదలుచుకున్నారు కదా? అవునండి. ఓకే అండి, మేడం తో మాట్లాడండి. మేడం అదే, నేను గవర్నమెంట్ జాబ్ గురించి చూస్తున్నాను, వస్తుందా రాదా, లేకపోతే ప్రైవేట్ ట్రై చేస్తే బెస్టా, ఏది ఎటు సైడ్ డిసైడ్ కాలేకపోతున్నా అనమాట, చెప్పగలరా? మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి అవకాశం కనపడుతోందమ్మా. చాలా తీవ్ర ప్రయత్నం చేయండి. రోజు సూర్యుడికి ఒక నమస్కారం చేసుకోండి, మీ టాలెంట్స్ కూడా అప్డేట్ చేసుకోండి. ప్రయత్నం చేసి ఓం శ్రీ రాజమాతన్యే నమః అనేటువంటి మంత్రాన్ని 1 లక్ష జపించండి. తర్వాత మీకుండేటువంటి టాలెంట్స్ కూడా అప్డేట్ చేసుకోండి. తప్పకుండా మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఓకే, మరి విన్నారు కదండి, మరి మేడం చెప్పిన విధంగానే మీరు ఆ మంత్రాన్ని రెగ్యులర్ గా చదువుకుంటూ ఉండండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మా, మరి అక్షర జ్ఞానం లేనటువంటి వాళ్ళు మరి శివుణ్ణి ఏ విధంగా అర్చించాలంటారు? అక్షర జ్ఞానం లేదు, లేదా నన్ను గుడిలోకి రానివ్వరు, ఇంకోటి రష్గా కూడా ఉంటుంది, అందరూ శివాలయం లోపలికి వెళ్ళి శివలింగాన్ని ముట్టుకుని నీళ్లు పోసేటువంటి అవకాశం కూడా ఉండదు. అయితే ఏం చెప్తారంటే, మనకి ఎవరైనా సరే శివుడికి అర్చన చేసినటువంటి వాళ్లే పూజ చేసినట్టు, అభిషేకం చేసినటువంటి వాళ్ళు మాత్రమే పూజ చేసినట్టు కాదు. మానసికంగా మనస్సులో ఈశ్వరుని తలుచుకుని, మనకి శంకరాచార్య వారు ఒకటి గొప్ప స్తోత్రం ఇచ్చారు. రత్నై కల్పితమాసనం హిమచలై స్నానంచ దివ్యాంబరం అంటూ మొదలవుతుంది. రత్నై కల్పితమాసనం, కల్పించినటువంటి ఆసనాన్ని, నవరత్నాలతో చేసినటువంటి ఆసనాన్ని ఊహించుకుని దాని మీద ఈశ్వరుని కూర్చోమని అడుగుని వేడుకుని, హిమజలై స్నానంచ దివ్యాంబరం, హిమజలంతో నీకు నేను అభిషేకం చేస్తున్నాననే భావనలోనే ఆయనకి నైవేద్యం పెట్టడం, భావనలోనే ఆయనకి అర్చన చేసుకోవడం మానసికంగా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకోటి ఏం చెప్తారంటే, ఈశ్వరుడికి మీరు డబ్బు పెట్టి అభిషేకాలు చెయ్యాలి అని అనుకున్నా చెయ్యలేనిటువంటి స్థితిలో ఉండేటువంటి వాళ్ళు శివాలయంలో చుట్టూ ఊడ్చిన, నీళ్లు చల్లిన, ముగ్గులు పెట్టిన, కడపలికి పెట్టిన, తోరణాలు కట్టిన, పూలమాలలు కట్టిన, కావలసినటువంటి పువ్వులను కోసి తెచ్చి ఇచ్చిన, పళ్లను కోసి తెచ్చి ఇచ్చిన, అక్కడ వండడానికి సహాయం చేసిన, బ్రాహ్మలు తిన్నటువంటి విస్తరాకులు ఎత్తిన, ఈశ్వర నామం చేస్తూ ఉండడం, మానసికంగా పూజ చేస్తుండడం ముఖ్యం. దానికి సంబంధించినటువంటి ఎలాంటి సహకారం చేసినా లోపల లింగానికి అభిషేకం చేసినటువంటి వాళ్ళకి ఎలాంటి పుణ్యం వస్తుందో ఈ పనులన్నీ చేసే వాళ్ళకి కూడా అలాంటిదే వస్తుంది. అంతేకాదు, ఇలాంటి వాళ్ళు భక్తులంతా లోపలికి వెళ్తే చెప్పులకి కాపలా ఉంటారే, వాళ్ళ ఆ చెప్పులకి కాపలా ఉండి ఈశ్వరుని మనసులో తలుచుకుని వాళ్ళు బయట కూర్చుని మనసులో ధ్యానం చేసుకున్నా వాళ్ళకి కూడా లోపల బ్రాహ్మడు అభిషేకం చేస్తే ఎలాంటి పుణ్యమో వీళ్ళకి కూడా అలాంటి పుణ్యమే వస్తుంది. అమ్మ, అసలు అభిషేకం ఏ విధంగా చేయాలంటారమ్మా? అభిషేకం ఏ విధంగా చేయాలి? శివుడికి అనేక రకాల అభిషేకాలు చెప్పారు. పంచామృతాలతో, పళ్ళ రసాలతో, తేనెతో, విభూతితో, ఆ తర్వాత గంగాజలంతో, గంధాభిషేకం, చందన గంధం పూసి గంధంతో అభిషేకం చేయటం, పంచామృతాలతో చేయటం, తేనెతో చేయటం, విభూతితో చేయటం, పసుపుతో చేయటం, పుష్పాభిషేకం చేయటం, పళ్ళ రసాలతో అభిషేకం చేయటం, బెల్లపు నీటితో అభిషేకం చేయటం, ఇలా రకరకాల అభిషేకాలు చెప్పబడ్డాయి మనకి. ఏది వీలు అనువుగా ఉంటే అది చేయండి. లేదు, ఒక్కొక్క అభిషేకానికి ప్రత్యేకంగా ఒక కోరిక ఉంటుంది.
రోగం పోవాలి అంటే ఆవు నేతితో అభిషేకం చేయటం, ఆ తర్వాత కోరిక తీరాలి, స్వరం బాగుండాలి అంటే తేనెతో అభిషేకం చేయటం, మోక్షం కావాలి విభూతితో అభిషేకం చేయటం, ఇలా ప్రత్యేకంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. అలా కాకుండా మీకు లభ్యమైనటువంటి దాంతో అయినా చేయండి. ఏది లభ్యం కాలేదు, ఇంట్లో నీళ్లుంటాయి కదా, గంగాజలంతో చేస్తే విశేషం. గంగ మాకు దొరకలేదు, గంగే చైవన గోదావరి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు, గంగా సప్త నదుల్ని అందరికి ఆవాహన చేసి ఆ నీటితో కూడా చేయొచ్చు, అభిషేకం చేసుకోవచ్చు. మనకి అసౌకర్యం అలభ్యం అనేటువంటి పదం అక్కర్లేదు. మనసుంటే మార్గం ఉంది. అందుకని మనసు చిత్తం శివుడి మీద పెట్టి నేను ఇది చెయ్యాలి అని భక్తిపూర్వకంగా ఏ కొంచెం చేసినా కూడా ఈశ్వరుడు భోళాశంకరుడు తెల్లవార్లు అభిషేకం చేసే వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడో, మనస వాచ కర్మణ తమకి తాము సమర్పణ చేసుకునేటువంటి వాళ్ళకి కూడా అలాంటి ఫలితాన్ని ఇస్తాడు. ఓకే అమ్మా, చాలా చక్కటి విషయాలు తెలియజేశారమ్మా. శివరాత్రికి సంబంధించి చాలా చక్కటి విషయాలు అందరూ కూడా ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే వాటికి మనకి సమయం కూడా అయిపోయింది. మళ్ళీ రేపు కలుసుకుందాం అమ్మా. ఇది వాటి శుభవస్తు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో శరీరంలోని ఏ భాగాల మీద బల్లి పడితే శుభం జరుగుతుంది, అలాగే బల్లిని చంపితే దోషం తగులుతుందా, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.